ఇవైతే వేరే లెవెల్ అసలు. రాగి పిండితో సాఫ్ట్ గా చేసుకునే రొట్టెలు అల్లం కరివేపాకు ఫ్లేవర్ తో భలే రుచిగా ఉన్నాయి. మా వారు కూడా ఆఫీస్ నుంచి వస్తూ డోర్ ఓపెన్ చేయగానే ఏంటి మంచి స్మెల్ వస్తుంది, ఏం చేసావు అని అడిగారు. సో స్మెల్ కూడా టెంప్టింగ్ గా ఉందన్నమాట. ప్రాసెస్ లోకి వెళ్తే సేమ్ నిన్న చేసుకున్న రొట్టెల్లాగానే కానీ కొంచెం చేంజ్ ఉంది. అందరికి అన్ని వేళలా మునగాకు దొరకదు కదా, అలాంటప్పుడు సింపుల్ గా ఇంట్లో ఉండే వాటితోనే ఇలా చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక పాన్ లో ఒక కప్పు వాటర్, కొంచెం సాల్ట్ వేసి వాటర్ మరిగాక స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఒక బౌల్లో ఒక కప్పు రాగి పిండి వేసి ఈ వేడి నీళ్లు కూడా పోసి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, తురుముకున్న అల్లం, క్యారెట్ ని వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. అవసరమైతే కొంచెం నీళ్లు చిలకరించుకోవచ్చు. ముద్ద మాత్రం ఇలా కలుపుకోవాలి. ఇది లూజ్ గానే ఉంటుంది, కాస్త చేతికి అంటుకుంటూ ఉంటుంది కాబట్టి ఇది చేతికి ఆయిల్ ని రాసుకుని ఎంత వీలైతే అంత పల్చగా వత్తి ఇక్కడ నేను మధ్యలో హోల్స్ పెడుతున్నాను. ఇప్పుడు దీనిని పెన్నం మీద వేసి మీడియం ఫ్లేమ్ లో మూత పెట్టుకుని ఒకవైపు 2 నిమిషాలు ఇంకో వైపు 2 నిమిషాలు ఉంచి తీసేసుకోవాలి. సాఫ్ట్ గా ఉంటాయి, బాగుంటాయి. దీంట్లో కూడా ఫెయిల్ అయ్యేది ఎక్కడా లేదు. సో ధైర్యంగా ట్రై చేయొచ్చు.